సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరిట ఓ వ్యక్తి భారీ మోసం చేసిన ఘటన హైదరాబాద్ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఐటీ కంపెనీలకు సంబంధించి ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు విదేశాలలో వివిధ కంపెనీలతో భారీ ప్యాకేజీలతో ఉద్యోగాలు ఇప్పిస్తామని గంగరాజు అనే వ్యక్తి ఈ మోసానికి పాల్పడ్డాడు. 2 ఏళ్లుగా ఉద్యోగాలు ఇప్పించకపోవడంతో గంగరాజు ఇంటి ముందు బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. అప్పులు తెచ్చి మరీ ట్రైనింగ్ ఇప్పించామని బాధితులు వాపోయారు. తీసుకున్న డబ్బులైనా కట్టాలని లోన్ యాప్స్ వేధింపులతో బాధితులు ఆత్మహత్యకు ప్రయత్నించినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఎట్లా కట్టాను చూడండి. ఈఎంఐ లెక్కన వాళ్ళ దగ్గర 5,000 15,000 తెచ్చి కట్టాను. ఉన్నోడిని అయితే ఒకటేసారి 3 లక్షలు తెచ్చి కట్టనా? ఇప్పుడు వాళ్ళందరికీ నేనే సమాధానం చెప్పాలి? కనీసం బయటకు వచ్చి ఏందని కూడా చెప్పకపోతుంటే వాళ్ళు మేము అప్పు ఇచ్చేది తీసుకున్న వాళ్ళ దగ్గర అంతేనా చేసేది? నా పేరు వినోద్. గంగరాజ్ అనే వ్యక్తి నా దగ్గర 3 లక్షలు 2 సంవత్సరాల క్రితం తీసుకున్నాడండి, జాబ్ ఇప్పిస్తానని చెప్పి. నేను ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వ్యక్తిని, నీకు ఇక్కడ ఉండవు, సింగపూర్ వెళ్ళిపోతావు, అమెరికా వెళ్ళిపోతావు అని చెప్పి 3 లక్షలు తీసుకున్నాడండి. మా అక్క దగ్గర నేను లోన్ తీసుకొని ఇచ్చాను. ఇప్పుడు డబ్బులు అడుగుతుంటే ఇస్తానని చెప్పాడండి. మార్చిలో రమ్మని చెప్పాడు. ఇప్పుడు వరకు ఎవరికి డబ్బులు ఇవ్వకపోగా వేరే ఫ్రెండ్ వల్ల నేను పరిచయం అయితే వీడి దగ్గరికి వెళ్ళాను. ఇప్పుడు వాడు కూడా ఫోన్ ఎత్తట్లేదు. వాడు కూడా కమిషన్ తీసుకుంటున్నాడు అని చెప్తున్నాడండి. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంట్లో ఎవరైతే లోన్ తీసుకున్నానో వాళ్ళందరూ మా ఇంటికి వచ్చి మా చెల్లి ఫొటోస్ అన్ని పంపించి డబ్బులు కట్టలేనప్పుడు ఎందుకు నీకు అంత స్తోమత లేనప్పుడు ఎందుకు తీసుకుంటావు అని అడుగుతున్నారండి. నాకు ఏం చేయాలో కూడా అలా అర్థం కావట్లేదు. డబ్బులు అడిగితే ఇస్తాను అని చెప్తున్నాడు.